సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. 32 కిలోమీటర్ల పాటు జరుగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకి లక్షలాది మంది భక్తులైతే ప్రస్తుతం వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. మనము విజువల్లో కూడా చూస్తే ఇసుకేస్తే రాళ్ళంత మంది కంటిన్యూగా 32 కిలోమీటర్ల పొడవునా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా గోవింద గోవింద నామస్మరణ చేస్తూ చాలా ఉత్సాహంగా వాళ్ళతో పాటు వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి అంటే నిరుత్సాహం లేకుండా కాళ్ళ నొప్పులు లేదా హెల్త్ బాగోపోవడం ఇట్లాంటివి ఏమీ లేకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా 32 కిలోమీటర్లకు సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణని పూర్తి చేస్తున్నారు. అటు సింహాచలం తొలిపావంచి దగ్గర ప్రారంభమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణ ఇంచుమించుగా మేము ఉన్నటువంటి ప్లేస్కి 15 కిలోమీటర్ల పైనే ఇది పూర్తవుతుంది. చూస్తున్నాం ప్రతి ఒక్కరిలోనూ ఒక ఉత్సాహం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి అనేక భక్తులు వేల సంఖ్యలో వస్తుంటే అనేక స్వచ్ఛంద సంస్థలు మనం ఒక్కసారి కనుక చూస్తే ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ, ఆరిజిన్, ఏఎస్ఎఫ్, అదేవిధంగా ఎలిమేరి అయ్యప్ప సమారాధన, వి హెల్త్ కేర్, వి డెంటల్ లాంటి మొత్తము అనేక సంస్థలు అయితే వీళ్ళకి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా 60 మందికి పైన డాక్టర్లతో ఒక మెగా మెడికల్ క్యాంపును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వస్తున్నటువంటి ఎందుకంటే ఇంత స్పెషల్గా చెప్పడం, వస్తున్నటువంటి భక్తులు 15 కిలోమీటర్లు ఇక్కడికి చేరుకునేసరికి దాదాపుగా వాళ్ళకి కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా చూస్తే ముఖ్యంగా 32 కిలోమీటర్లు ఇంతకుముందు వీళ్ళు ఎవరో కూడా గిరి ప్రదక్షిణ చేయాలని వీళ్ళు ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు కాదు. స్వామివారిని దర్శించుకోవాలి, సింహాచలం అప్పన్నకు సంబంధించి దీవెనలు తీసుకోవాలి. దానికోసం 32 కిలోమీటర్లు అనేది చాలా సింపుల్గా అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫిజియోథెరపీ వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్ డాక్టర్స్, ఆ స్టాఫ్ అంతా కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉండి వస్తున్నటువంటి భక్తులకి కాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి స్పెషల్గా ఐస్తో వీళ్ళు మొత్తం అంతా కూడా మర్దనా చేస్తున్నారు. క్లీన్ చేసి క్రీమ్స్ రాసి వీళ్ళందరికీ ఒక విధంగా చెప్పాలంటే సపర్లు చేస్తున్నారని అనుకోవచ్చు. ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఎంతమందికి అంటే ఒక్కొక్క పర్సన్ ఇప్పటివరకు వేస్తే ఎంతమందికి ఈ విధంగా చేస్తుంటారు? రఫ్లీ ఒక 300 to 400 మెంబర్స్ దాకా చేశారు సార్ ఈచ్ పర్సన్. అందరు చాలా డెడికేటింగ్గా, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్, మై స్టాఫ్ చాలామంది వచ్చారు. ఫస్ట్ థింగ్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తానండి ఈ అవకాశం అందరికి ఇచ్చినందుకు. మంది భక్తులు వస్తున్నారు, ఎవరెవరికి ఏంటి అనేది కూడా తెలియదు. ఒళ్ళు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి మళ్ళీ హ్యాపీగా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి మీ హెల్ప్ చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. మానవ సేవే మాధవ సేవ ఒక మాటలో చెప్పాలంటే మీరు వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసి భక్తి కోసం దేవుని ప్రసన్నం చేసుకుందాం అనుకుంటున్నారు. వీళ్ళకి సేవ చేసి ఆ భక్తి కొంచెం మేము తీసుకుందాం అనుకుంటున్నాం. చూడొచ్చు, నిజంగా డాక్టర్ చెప్పినట్లుగా మానవ సేవే మాధవ సేవ. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని ఒకసారి చూస్తే వీళ్ళంతా కూడా వచ్చినటువంటి ఆ భక్తులకు ఎట్లాంటి సహజంగా మనము అంటే డబ్బుల కోసం పనిచేస్తూ ఉంటాం, డబ్బులు ఇస్తేనే పనిచేస్తూ ఉంటాం. కానీ భక్తితో వస్తున్నటువంటి వాళ్ళ పుణ్యంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసినటువంటి మెంబర్స్ కూడా ఉన్నారు. ఇంత ఒక అంటే ఇన్ని ఆర్గనైజేషన్స్ ఒకే చోటకి తీసుకొచ్చి ఇన్ని దాదాపుగా 100 మందికి ఒక్కొక్కరు 300-400 వరకు ఇప్పుడు టార్గెట్ అయ్యారంటే ఇంచుమించుగా మీరు 10,000 నుంచి 20,000 వరకు కూడా వచ్చే వాళ్ళకి చేస్తూ ఉంటారు. ఇంత పెద్దగా చేస్తున్నారు, ఏం చెప్తారు? మాది రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ అండి. నేను దాని సెక్రటరీని. మాది డాక్టర్ గారు అన్నట్టు మానవ సేవ మేధవ సేవ అన్నది వరల్డ్ మొత్తం చేస్తూ ఉంటాం, నాట్ ఓన్లీ ఇండియా. అందులో మన విశాఖపట్నంలో సేవ చేయడానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము ఇక్కడ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటామండి. ఇదేం కొత్త కాదు మాకు. ఒక ఈ మెడికల్ క్యాంప్ అన్నది వి డెంటల్ వాళ్ళు, వి హెల్త్ కేర్ వాళ్ళతో టైఅప్ అయ్యి, తర్వాత ఎరిమేలి అయ్యప్ప సేవా సంఘం వాళ్ళతో టైఅప్ అయ్యి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం. దాంట్లో భాగంగా ట్యాబ్లెట్లు కానీ, నొప్పులు, తర్వాత స్ప్రేలు కానీ, ఇలా మసాజులు కానీ డాక్టర్స్, ఫిజియోథెరపిస్టులు అందరినీ పెట్టి చేస్తూ ఉంటామండి. మందిని మొబిలైజ్ చేసి ఇంచుమించుగా వేల సంఖ్యలో భక్తులు కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ సేవ జరుగుతూనే ఉంది. నేను రమేష్ అండి, డైరెక్టర్ రోటరీ క్లబ్ పబ్లిక్ లిమిట్స్. ఈరోజు కొన్ని లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మేము ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నాం, భక్తుల పాదసేవే స్వామి పదసేవగా భావించి పాదాలకి ఏవైతే నొప్పులు ఉన్నాయో వాటికి తక్షణ ఉపశమనం కలిగేలాగా
ఫిజియోథెరపీకి సంబంధించిన ఒక విభాగాన్ని పెట్టాము. ఇక్కడ 30 మంది వైద్య సిబ్బంది 3 షిఫ్ట్లుగా ఉదయం మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా ఈ వైద్య సేవలు అందించడం జరుగుతుంది. అలాగే డాక్టర్స్ ఉన్నారు, పారామెడికల్ కాలేజ్ నుంచి విద్యార్థులు వచ్చారు, చాలామంది రోటరీ మెంబర్స్ ఉన్నారు. ఎవరు కూడా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం వస్తున్నటువంటి భక్తులకి ఎంతో మంది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది. సహజంగా ఇట్లాంటి పెద్ద ఒకటి అంటే గిరి ప్రదక్షిణ జరిగినటువంటి సమయంలో మనం ఒక గానికి చూస్తే ఎక్కడన్నా ఎవరన్నా తినడానికి పెడతారు, లేదా వాటర్ ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటికి సంబంధించి ఎక్కువ ఆలోచన ఉంటుంది. కానీ వస్తున్నటువంటి భక్తులు డైరెక్ట్గా వాళ్ళు కాళ్ళ నొప్పులను వీటన్నింటినీ తగ్గించుకోవడానికి వాళ్ళు అనుకున్నటువంటి 32 కిలోమీటర్ల టార్గెట్ని రీచ్ అవ్వడానికి వీళ్ళంతా ఇక్కడికైతే వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అంటే వీళ్ళందరూ కూడా ఇదంతా మీకు చేస్తున్నారు కదా, అంటే ఎట్లా ఉంది మొత్తం ఇదంతా చేస్తున్న దానికి సంబంధించి? బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారండి. సో భక్తులకు సంబంధించి కూడా అమ్మా అంటే 32 కిలోమీటర్లు ఇంతకు ముందు ఎప్పుడన్నా అసలు ఇలా నడవడం చేయడం ఏమి లేదు, స్వామివారి కోసం వచ్చారు, మొక్కుతున్నారు. అంటే ఇంత దూరం వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు ఇలా చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఇంత వరకు నడిచిన అలస్ట్ అంతా పోయింది, చాలా బాగా చేస్తున్నారండి. భక్తులకు సంబంధించి కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత సేవ జరుగుతుందో పక్క నుంచి భక్తులు కొన్ని లక్షల మంది వస్తూనే ఉంటున్నారు, వెళ్తూనే ఉంటున్నారు. భక్తులను చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇలాంటి సేవ చేస్తుంటే ఏమనిపిస్తుంది? నేను ఏవిఎన్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్ అండి, రోటరీ క్లబ్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసిన ఈ భక్తులందరికీ రోటరీ క్లబ్ తరపు నుంచి చాలామంది డాక్టర్లు ఉన్నారు, సేవ చేస్తున్నారు. అలాగే ఇందులో హిందువులతో పాటుగా ముస్లిమ్స్ కూడా ఇందులో పాల్గొని ఇక్కడ సమరస సన్మార్గం భావం అనేది ఏది లేకుండా, మతభేదం లేకుండా అందరూ సర్వీస్ చేస్తున్నాము. దానికి చాలా ఆనందంగా ఉన్నాము. అలాగే ఇంతమంది భక్తులకి సేవ చేసే అదృష్టం మా అందరికీ రోటరీ ద్వారా కలిగినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఓవరాల్గా చూస్తే జరుగుతున్నటువంటి ఈ గిరి ప్రదక్షిణకి సంబంధించి 32 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణలో మనమైతే చూడవచ్చు. ఇక్కడ జరుగుతున్న దానికి కూడా అంటే ఏవేళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తూ మొత్తానికి ఎవరో ఇక్కడ కొంత సమస్యలు పడిపోయినట్లుగా అనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ కొంత ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే డాక్టర్లు అందుబాటులో ఉండడం వల్ల ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం ఉండదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే వచ్చి పడిపోయినటువంటి వ్యక్తికి ఆ కాళ్ళు ఒక్కసారిగా పట్టేయడంతో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా వెంటనే క్లియర్ చేస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. అంటే ఇన్ని కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తులకు సంబంధించి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మానవ సేవ మాధవ సేవ, ఇటు దేవుడి కోసం వాళ్ళ దేవుడికి మొక్కులు తీర్చుకోవడం కోసం ప్రతి పాదము 32 కిలోమీటర్లు నడుస్తుంటే ఆ పాదాలను ముట్టి వీళ్ళు కూడా ఆ పుణ్యాన్ని పొందుతున్నారనే చెప్పొచ్చు. ఓవరాల్గా చూస్తే జరుగుతున్నటువంటి ఈ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ సేవాభావంతో ముందుకు వెళ్తూ సేవ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వాళ్ళకు కూడా అంటే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత వాళ్ళకి మేలు జరుగుతుందో అంతే కూడా మాకు కూడా జరుగుతుందనే భావాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ దీన్ని అరేంజ్ చేసినటువంటి వాళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోవింద గోవింద నామస్మరణలతో విశాఖ దద్దరిల్లుతుంది. 32 కిలోమీటర్ల సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అనేది ప్రస్తుతం నిర్విరామంగా కొనసాగుతుంది. చూస్తున్నాం కదా, యువకులందరూ కూడా గోవింద గోవింద నామస్మరణలతో చాలా ఉత్సాహంగా, ఎందుకంటే 32 కిలోమీటర్లు వీళ్ళంతా కూడా ఇంతకుముందు వాకింగ్ చేస్తున్నో జాగింగ్ చేస్తున్నో ఉన్నటువంటి వాళ్ళు కాదు. స్వామి మీద ఉన్నటువంటి భక్తి, వాళ్ళు కోరుకున్నటువంటి మొక్కులు అన్నీ తీర్చుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళు ఈ మొత్తం గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భక్తులు కూడా ఉన్నారు. ఎన్ని కిలోమీటర్లు ఇప్పటివరకు నడిచి వచ్చారు, ఎట్లా ఉంది? 22 అయిందండి. సంతోషంగా ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేసాము. అంతరక ఫెసిలిటీస్ చాలా సూపర్ అండి. పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. వాతావరణం కూడా చాలా బాగుంది. లాస్ట్ 2 సంవత్సరాలు వచ్చాం కానీ వర్షం పడింది, ఇప్పుడు ఈసారి లేదండి.
సో వస్తున్నటువంటి భక్తులకి సంబంధించి కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకంటే భక్తి పారవశ్యంతో వాళ్ళు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాం, ఎంత నడుస్తున్నాం అనేది కూడా తెలియదు. ఇప్పటికీ దాదాపుగా వీళ్ళు 15 నుంచి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే కొనసాగిస్తున్నారు. 32 కిలోమీటర్ల నిర్విరామంగా చేస్తున్నటువంటి ఈ ముఖ్యంగా చూస్తే ఈ గిరి ప్రదక్షిణ వాళ్ళు మనసులో కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడం పాటు వాళ్ళు ఏదైతే అనుకుని వచ్చారో అవన్నీ కూడా నెరవేరుతాయనే నమ్మకం అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వస్తున్నటువంటి మనము విజువల్లో కనుక చూస్తే దాదాపుగా లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అటు జీవీఎంసీ కానీ అదేవిధంగా విశాఖ కలెక్టర్ పోలీసులు మొత్తం అందరూ కూడా 5 నుంచి 6 లక్షల మందికి పైనే భక్తులు వస్తారనేది ఒక అంచనా అయితే వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిర్విరామంగా వస్తున్నటువంటి ఎక్కడా కూడా కొంచెం గ్యాప్ కూడా లేదు. ఇంచుమించుగా 2 గంటలకే ప్రారంభమైంది. అయితే అనేక మంది భక్తులు ఈరోజు ఉదయం 8 గంటల నుంచే ఈ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి పూజ చేసి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఈ రథాన్ని అయితే పూల రథాన్ని ప్రారంభించారు. దాంట్లో ముఖ్యంగా చూస్తే స్వామివారి ప్రతిమలు పెట్టి రథం అయితే కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ఎట్లాంటి గ్యాప్ లేకుండా భక్తులు వస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ముఖ్యంగా చూస్తే వాళ్ళంతా చాలా హ్యాపీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు బహుశా ఎవరికీ కనిపించట్లేదు. ఎందుకంటే చాలా చోట్ల స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి కావాల్సినటువంటి తాగడానికి మంచినీళ్ళు కానీ తినడానికి భోజనం కానీ అదేవిధంగా చిన్న చిన్న అల్పాహారాన్ని అందిస్తూ ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ సేవ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అనేక మంది మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు, ఇబ్బంది కలగకూడదు. 32 కిలోమీటర్ల వీళ్ళు చేస్తున్నటువంటి గిరి ప్రదక్షిణ హ్యాపీగా నడవాలి, హ్యాపీగా కొనసాగాలనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం నిర్విరామంగా ఎక్కడ తగ్గకుండా భక్తులైతే వస్తున్నటువంటిది మనము విజువల్లో కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి భక్త జనకోటికి ముఖ్యంగా చూస్తే దాదాపుగా ఇప్పటికే గిరి ప్రదక్షిణని 2 లక్షల మందికి పైనే పూర్తి చేస్తుండొచ్చు. అది రేపు సాయంత్రం వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. కాబట్టి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తొలిపావంచ దగ్గర తొలి కొబ్బరికాయ కొట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ముఖ్యంగా చూస్తే ఈ గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యంగ్స్టర్స్ మనం చూస్తున్నాం భక్తి ప్రతి ఒక్కరిలో కూడా దేవుడి దగ్గరికి వెళ్తే ఆ చిన్న పెద్ద వయసు తారతమ్యాలు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. చిన్న పిల్లలు సైతం 32 కిలోమీటర్లు అనేది సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వాళ్ళకి బాధ అనిపించట్లేదు. కొంత వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడే ఫిజియోథెరపీ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కావలసినటువంటి సపర్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని లక్షల మంది ప్రస్తుతం అయితే అటు గోవింద నామ స్మరణలతో 32 కిలోమీటర్ల పాటు వీళ్ళ మొత్తం అంతా కూడా ఈ గిరి ప్రదక్షిణ అనేది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు ఇప్పటికే వీళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతులతో పాటు అనేక చోట్ల వాటర్ ఫెసిలిటీ కల్పించారు, మరుగుదొడ్ల ఫెసిలిటీ కల్పించారు. కొన్ని చోట్ల బస్సులకి కావాల్సినటువంటి అంటే భక్తుల్ని తొలిపావంచ దగ్గరికి చేర్చడానికి బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దాదాపుగా లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను ఇక్కడైతే ప్రస్తుతం జిల్లా యంత్రాంగం చేసినటువంటి నేపథ్యంలో అత్యంత నిర్విరామంగా ప్రస్తుతం అయితే భక్తులు వేల సంఖ్యలో వాళ్ళు చేస్తున్నటువంటి గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా ఉత్సాహంగా ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా నీరసం లేకుండా ప్రస్తుతం అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.